వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వద్దనో వద్దమానశ్చ వివిక్త శృతి సాగరః. అర్థం: ప్రపంచంలో సమస్తం నశించినా ధర్మం నిలబడుతుంది. నిలబెట్టడం ధర్మం యొక్క లక్షణం. మంచి మంచి కోరికలను నెరవేర్చి మంచిని వర్షించడం ధర్మం చేసే పుణ్యకార్యం. ధర్మం అహోరాత్రాలు కర్మాన్ని సాధించిన చోట వృషభ రూపంలో విచ్చేసి ధర్మ సంస్థాపనకు కంకణం కట్టుకొని నిలబడి ఉంటాడు విష్ణుమూర్తి. ధర్మమే వృషభంలోని కాంతి. కాంతిని వర్షించడమే శ్రీకాంతుని నిత్యకృత్యం. ధర్మం వర్షించిన ప్రతి దినం అతనికి పర్వదినం. విరాట్ పురుషుని విశాల కాయంలోని ప్రతి భాగం ధర్మరసంతో నిండి ఉంది. అతని కడుపులో ధర్మం కూడుకొని ఉంటుంది. ధర్మరసంతో నిండి నిబిడీకృతమై ఉన్న విష్ణుమూర్తి వృషభాకారంలో ధర్మసారాన్ని ప్రపంచానికి పంచిపెడుతూ ఉంటాడు. కరిగే కొద్దీ పెరిగే నీలమేఘంలా ఘనశ్యాముడు కరిగిన కరుణాజలంతో పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు. తాను పెరగడమే కాక ఇతరులను పెంచుతాడు. కరగడం పెరగడం అతనికి సరదా. ఇలా ప్రపంచంతో కలిసిమెలిసి కరుగుతూ పెరుగుతూ తిరుగుతున్నప్పటికీ అతనికి ఏకాంతం అంటే ఎక్కడలేని మమకారం. అందరితో ఉంటూనే అందరికీ దూరంగా ఉండగలిగిన వివేకి కనుకనే అతని దగ్గరకు వేదాలు మనోహర నాదాలను వినిపిస్తూ పరిగెత్తుకొని వస్తాయి. మందంగా, మధురంగా, మృదులంగా, సరళంగా నినదించే వేద నదులు ఆ రత్నాకరుణ్ణి వెతుక్కుంటూ పొంగి పొరలి ఉత్సాహంతో అతని ఒడిలో ఇమిడిపోతాయి. ధర్మం కురిసిన వర్ష జలంలో ఆ శృతిసాగరుడు నిండిపోతాడు, పండిపోతాడు. కానీ చెలియలి కట్ట దాటడు. గట్టు లోపలనే గలగల కలకల.